హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం కొన్ని ఏపీకి సంబంధించిన ముఖ్య పథకాలు నేర్చుకుందాం. ఈ పథకాలు అనేవి ఏ ఏపీపీఎస్సీ ఎగ్జామ్కైనా చాలా ఇంపార్టెంట్ అండి. సో మీరు ఈ రీసెంట్గా జరిగిన ఏ ఎగ్జామ్స్ తీసుకున్నా ఏపీ పథకాల్లో ఖచ్చితంగా 3 నుంచి 4 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తున్నాయి. ఓకే, సో ఫస్ట్ వన్, గిరిగోరు ముద్దలు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో 6 నెలల నుంచి 6 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించడం కోసం 2015 ఆగస్టు 15న గోరుముద్దలు అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. సో ఈ పథకం ఎవరి కోసం అండి? గిరిజన ప్రాంతాల్లోని 6 నెలల నుంచి 6 సంవత్సరాల మధ్య పిల్లల కోసం అండి. వారికి పౌష్టికాహారాన్ని అందించడం కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు ఎంతమంది పిల్లలు లబ్ధి పొందారండి? 1,33,733 మంది పిల్లలు లబ్ధి పొందారు. నెక్స్ట్, గిరిపుత్రిక కళ్యాణ పథకం. సో గిరిజన మహిళల సాధికారతకు గిరిపుత్రిక కళ్యాణ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. సో దేనికోసం అండి ఇది? గిరిపుత్రిక కళ్యాణ పథకం గిరిజన మహిళల సాధికారత కోసం. సో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2014 ఆగస్టు 9న చేసిన ప్రకటనకు కార్యరూపం ఇస్తూ గిరిజన సంక్షేమ శాఖ 2015 ఫిబ్రవరి 20న ఈ ఉత్తర్వులు జారీ చేసింది. దేనికోసం? ఈ గిరిపుత్రిక కళ్యాణ పథకం కోసం. సో ఈ పథకం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందండి? ఏప్రిల్ 1, 2015. సో ఆంధ్రప్రదేశ్లో నివసించే అవివాహితులైన 18 సంవత్సరాలు నిండిన గిరిజన యువతులందరూ ఈ పథకం కింద లబ్ధి పొందడానికి అర్హులు. సో ఈ గిరిపుత్రిక కళ్యాణ పథకం కింద ఎవరెవరు అర్హులండి? అవివాహితులైన 18 సంవత్సరాలు నిండిన గిరిజన యువతులందరూ ఈ పథకం కింద లబ్ధి పొందుతారు. ఈ పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వివాహ ఖర్చుల నిమిత్తం గిరిజన యువతులకు ఒక్కొక్కరికి 50,000 చొప్పున చెల్లిస్తుంది. 2015 ఏప్రిల్ 1వ తేదీన ఆ తర్వాత జరిగే వివాహాలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి. సో 2015 ఏప్రిల్ 1 తర్వాత జరిగే మ్యారేజెస్కి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. సో ఈ పథకం ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? ఈ పథకం ఓన్లీ అవివాహిత గిరిజన యువతులకు మాత్రమే. నెక్స్ట్ మూడోది వచ్చేసి ఈ పథకం కింద ఒక్కొక్కరికి 50,000 చొప్పున ఇస్తారండి. ఇది మూడో పాయింట్. సో ఈ గిరిపుత్రిక కళ్యాణ పథకాలను గుర్తుపెట్టుకోవాల్సిన 3 పాయింట్లు ఇవి. నెక్స్ట్, దుకాన్ మకాన్ పథకం. సో రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం పేదలకు ఇల్లు నిర్మించేందుకు స్వయం ఉపాధి కొరకు ఒక దుకాణాన్ని నిర్మించుకునేందుకు దుకాన్ మకాన్ పథకాన్ని ప్రారంభించింది. సో ఈ దుకాన్ మకాన్ పథకం ఎవరి కోసం అండి? రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం పేద ప్రజల కోసం వారికి ఇల్లు నిర్మించేందుకు స్వయం ఉపాధి కొరకు ఒక దుకాణాన్ని నిర్మించుకునేందుకు దుకాన్ మకాన్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో 70,000, పట్టణ ప్రాంతాల్లో 80,000 రుణాలని అందిస్తున్నారు. సో ముస్లిం ప్రజలకి గ్రామీణ ప్రాంతాల్లో 70,000, పట్టణ ప్రాంతాల్లో 80,000 రుణాన్ని అందిస్తున్నారు. సో ముస్లింలకు దుకాణం నిర్వహణకు పెట్టుబడిగా 50,000 ఇస్తారు. ఇందులో 25,000 రాయితీ కాగా మిగిలిన 25,000 రుణం కింద ఇస్తారు. సో ముస్లింలకు దుకాణం నిర్వహణకు పెట్టుబడిగా 50,000 ఇస్తారు. ఇందులో 25,000 రాయితీ కింద ఇస్తారు. మిగిలిన 25,000 లోన్ కింద ఇస్తారండి. నెక్స్ట్, తత్కాల్ పథకం. రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ వితంతువులు, నిరాదరణకు గురైన మహిళలు, అంగవైకల్యం ఉన్న వారికి 75% సబ్సిడీతో 20,000 తత్కాల్ రుణ సదుపాయం అందిస్తుంది. సో ఈ తత్కాల్ పథకం ఎవరికండి? మైనారిటీ వితంతువులకి, నిరాదరణకు గురైన మహిళలకి, అంగవైకల్యం ఉన్న వారికి 75% సబ్సిడీతో 20,000 తత్కాల్ రుణ సదుపాయం అందిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తత్కాల్ ఈ పథకం కింద 2,000 మంది లబ్ధిదారులకి 3 కోట్ల రుణాలు, చిన్న తరహా రుణాల కింద 6,000 మందికి 9 కోట్లకు అందించింది. నెక్స్ట్ పథకం వచ్చేసి రోప్ని పథకం పునరుద్ధరణ. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మైనారిటీల సంక్షేమం కోసం రోప్ని పథకాన్ని పునరుద్ధరించింది. 2015 ఏప్రిల్ 30న ఈ పథకం పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సో ఎప్పుడండి ఈ పథకంకి ఉత్తర్వులు జారీ చేసింది? 2015 ఏప్రిల్ 30న. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాల అమలు తీరుని పర్యవేక్షించేందుకు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కమిటీలు ఏర్పాటు చేసింది. నెక్స్ట్, చంద్రన్న తోఫా.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రంజాన్ పండగను పురస్కరించుకొని పేద ముస్లిం కుటుంబాల కొరకు చంద్రన్న తోఫా పథకాన్ని 2015లో రంజాన్ మాసంలో ప్రారంభించారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని 9,93,400 9,93,405 ముస్లిం కుటుంబాలకు రంజాన్ కానుకగా ఒక్కో కుటుంబానికి 5 కిలోల గోధుమ పిండి, 2 కిలోల చక్కెర, కిలో సేమియా, 100 గ్రాముల నెయ్యి పంపిణీ చేశారు. సో, ఇదొచ్చేసి ఈ రంజాన్ పండగ శుభ సందర్భంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 9,00,000 ముస్లిం కుటుంబాలకి కానుకగా ఒక్కొక్క కుటుంబానికి ఎంతిచ్చారండి? 5 కిలోల గోధుమ పిండి, 2 కిలోల చక్కెర, కిలో సేమియా, 100 గ్రాముల నెయ్యి పంపిణీ చేశారు. ఈ పథకం ద్వారా ఒక్కో తెల్ల కార్డుకు రూ. 275 చొప్పున ఖర్చు చేశారు. సో, ఒక్కొక్క వైట్ కార్డ్ హోల్డర్‌కి రూ. 275 చొప్పున స్పెండ్ చేశారండి. ఈ పథకాన్ని ప్రతి సంవత్సరం రంజాన్ పండగకు అమలు చేస్తారు. ఓకే. ఇది రంజాన్ పండగ సందర్భంలో మాత్రము ఉపయోగించే పథకం అండి. చంద్రన్న తోఫా పథకం. నెక్స్ట్ లాస్ట్‌దొచ్చేసి దుల్హన్ పథకం. సో, దుల్హన్ పథకం వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం పేద ముస్లిం యువతుల నివాసం కోసం దుల్హన్ పథకాన్ని 2015 మే 26న ప్రారంభించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం 29 ఏప్రిల్ 2015న ఉత్తర్వులు జారీ చేసింది. సో, ఈ పథకం దేని గురించండి? ముస్లిం యువతుల నివాసం కోసం దుల్హన్ పథకాన్ని మే 26న ప్రారంభించారు. ఇవండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన పథకాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ పథకాలతో కలుద్దాం.